హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నేను బెండకాయ చారు చేస్తున్నానండి. బెండకాయ చారు ఏముంది, వెరైటీ అందరు చేసుకుంటారు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ నేను కొంచెం వెరైటీగా చేస్తానండి బెండకాయ చారు. అందుకే నేను వీడియో పెట్టాను. నా బెండకాయ చారు అందరు చూడండి, ఓకేనా. బెండకాయ కోసాను, ఉల్లిగడ్డలు కోసుకున్నాను, పచ్చిమిర్చి, టమాటాలు, కరివేపాకు, కొంచెం మునగాకు కూడా వేస్తానండి. కరివేపాకు ఎలా వేస్తారో మునగాకు కూడా అలాగే వేయాలి. ప్రతి కూరలో కూడా వేసుకోవాలి మునగాకు చాలా మంచిది. ప్రతి ఒక్కరికి కూడా బోన్స్కు బలం అండి, డాక్టర్లే చెప్తారు తినమని. అందుకని నేను ప్రతి కూరలో కొంచెం మునగాకు కూడా వేస్తానండి. కరివేపాకు ఎలా వేస్తామో మునగాకు కూడా అలాగే వేస్తాను. అందుకే ఇది ఇప్పుడు బెండకాయ చారు చేస్తానండి. నేను ఇవి కోసుకున్నాను, మూకుడు పెట్టాను, స్టవ్ వెలిగించి మూకుడు పెట్టాను. మూకుడులో 2 పావుల ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్లో ఉల్లిగడ్డలు వేసుకున్నాను. ఫస్ట్ ఉల్లిగడ్డలు మంచిగా వేగినాక, ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అయినాయండి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది కదా. తర్వాత బెండకాయ వేసుకుంటున్నాను. బెండకాయ కూడా ఇందులో వేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై చేస్తానండి, ఫ్రై లాగా చేస్తాను. చేసిన తర్వాత తాలింపు గింజలు వేయలేదేందని మీరు అనుకోవచ్చు. తాలింపు గింజలు పులుసులలో వేయకూడదండి, చార్లలో తాలింపు గింజలు వేయద్దు. ఎందుకంటే